హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 2026లో ఒక మంచి ఏసీ కొనాలని చూస్తుంటే మాత్రం కామన్గా చేసే ఒక మిస్టేక్. ఎందుకంటే మొన్నటి వరకు ఇది మిస్టేక్ కాదేమో, 2025 వరకు మనకి పెద్ద ప్రాబ్లం కాదు 24లో. బట్ 2026లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు బీఈ రేటింగ్స్ అయితే చేంజ్ చేశారనమాట. అంటే ఇంత ముందున్న 3 స్టార్ ఇప్పుడు 3 స్టార్ కాకపోవచ్చు, 5 స్టార్ కాకపోవచ్చు, అలాంటి చేంజెస్ అయితే చేశారు. ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసినా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఏసీ కొన్నాక 5 to 6 years మినిమం మన ఇంట్లో వాడతాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అప్పుడు మాత్రం ఏసీ తీసుకోండి. అప్పుడు మాత్రం ఈ మిస్టేక్ అయితే చేయరు. సో అదేంటంటే ఇంతకుముందు మనకి ఎప్పుడైనా సరే ఒక స్టార్ లేబుల్ ఉంటుంది ఏసీ మీద. మీరు చూస్తే ఆ స్టార్ లేబుల్లో స్టార్స్ చూస్తాం మనం. బట్ ఆ లేబుల్ కింద ఉండే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి టైం లేబుల్ అని ఉంటుంది అన్నమాట. టైం పీరియడ్ అని ఉంటుంది. టైం పీరియడ్ ఇంతకుముందు మనం చూస్తే 2024 నుంచి 2025 వరకు ఉందన్నమాట. 2025 డిసెంబర్ వరకు ఉంది. బట్ ఇప్పుడు కొత్త బీఈ రేటింగ్స్ ప్రకారం ఇది వచ్చేసి మీకు 2026 జనవరి నుంచి 2027 డిసెంబర్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఈ టైం పీరియడ్లో ఉన్నాయే కొత్త బీఈ రేటింగ్ తోటి, అంటే కొత్త ఐసీ రేటింగ్తో వస్తాయన్నమాట. అప్పుడు మాత్రమే మీకు బెనిఫిట్ అవుతుంది. అసలు ఏం చేంజ్ అయింది అంటే మాత్రం చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇది మనకి చాలా బెనిఫిట్. యూజువల్గా ఇంతకుముందు మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు, ఇవన్నీ వచ్చేసి మీకు ఓల్డ్ స్టార్ రేటింగ్స్లో మనం చూస్తే 1 స్టార్ అంటే మనకి 3.3 నుంచి 3.49 ఐసీ రేటింగ్ అంటే ఇక్కడ మీకు ఈ లేబుల్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా. మనం ఎప్పుడు స్టార్సే చూస్తాం, దాని కింద గ్రీన్ కలర్లో కనిపించేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని బేస్ చేసుకుని పైన ఉన్న స్టార్స్ అనేది వస్తుంది అన్నమాట. దీంట్లో రేంజెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం 1 స్టార్ చూస్తే 3.3 to 3.49, ఈ మధ్యలో ఎంత వచ్చినా దాన్ని మనం 1 స్టార్ కిందకి వెళ్ళిపోతుంది. అలానే 2 స్టార్ చూసినట్లయితే 3.5 to 3.79 వరకు కూడా మనకి అది అరౌండ్ 2 స్టార్ అవుతుంది. అదే 3 స్టార్ ఏసీ మనం మొన్నటి వరకు చూస్తే 3.8 నుంచి 4.39 మధ్యలో ఏ వాల్యూ ఐసీ వాల్యూ ఏది వచ్చినా సరే దాన్ని మనం 3 స్టార్గా చూసాం. అండ్ 4 స్టార్ చూసినట్టయితే 4.4 నుంచి 4.99. 5 స్టార్ అంటే 5.0 అంటే 5 వచ్చి ఆ పైన ఎంత ఉన్నది 5.2 అయినా 5.6 అయినా 5.8 అయినా అది మనకి 5 స్టార్ లాగా కన్సిడర్ చేసాం మొన్నటి వరకు. బట్ ఇప్పుడు బీఈ రేటింగ్స్ ప్రకారం అవన్నీ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు 5 వచ్చినా 5.2 వచ్చినా 5.4 వచ్చినా 5.5 వచ్చినా సరే 5 స్టార్ కాదు. అంటే ఎంత ఎఫిషియన్సీ మనకు ఉంటుందనేది కూడా నేను వీడియో ఎండ్లో డీటెయిల్గా మాట్లాడతాను. అంత చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో ఆ చేంజెస్ జరిగి ఆ టెస్ట్లో పాస్ అయితేనే వాటిని 5 స్టార్ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట మనం. సో ఇప్పుడు మన కొత్త స్టార్ రేటింగ్స్ మనం చూసినట్లయితే 2026 జనవరి నుంచి 27 డిసెంబర్ వరకు మనం చూసినట్లయితే 1 స్టార్ అంటే ఇప్పటి నుంచి 3.5 నుంచి 3.79 దాకా అయితే ఉండాలి. ఇదే మనకి లాస్ట్ ఇయర్ 2 స్టార్ రేటింగ్స్ ఇంచుమించు మనం చూసినట్లయితే. అండ్ 2 స్టార్ వచ్చేసి ఇప్పుడు మనకి 3.8 నుంచి 4.29 మధ్యలో ఉండాలి. అప్పుడు మాత్రమే అది 2 స్టార్ అవుతుంది. ఇంకా 3 స్టార్ మనం చూసినట్లయితే ఈసారి 4.3 మినిమం ఉండాలి. 4.3 నుంచి 4.99 మధ్యలో ఉంటేనే 3 స్టార్. 4.2 ఉందంటే ఇప్పుడు అది 3 స్టార్ కాదంటే టెక్నికల్గా లాస్ట్ ఇయర్ 4 స్టార్ ఇప్పుడు 3 స్టార్ అయిపోయింది. అండ్ ఇక 4 స్టార్ అంటే మాత్రం 5.0 మినిమం. అంటే లాస్ట్ ఇయర్ 5.0 ఆర్ అబౌవ్ ఉంటే 5 స్టార్ కదా, ఇప్పుడు అది 4 స్టార్ అవుతుంది. 5.0 నుంచి 5.59 వరకు మీకు ఇది 4 స్టార్ కింద లెక్కేస్తారు. ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు 5 స్టార్ అంటే 5.60 నుంచి ఆ పైన 5.6 అబోవ్ ఉంటేనే అది ఇప్పుడు మనకి 5 స్టార్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనకి పానాసోనిక్ 2026 మోడల్ 5 స్టార్ అయితే వచ్చింది. మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో వచ్చింది. అది మనం చూస్తే 5.8% ఉంటుంది అన్నమాట. 5.8 ఉంటుంది ఐసీ రేటింగ్ అనేది. సో దట్ ఎనర్జీ కన్జంప్షన్ కూడా మీరు అది చూస్తే అరౌండ్ 681 యూనిట్స్ అంటే మీకు చాలా పవర్ సేవింగ్ అయితే అవుతుంది. సో మీరు కొనేటప్పుడు నేనేమంటానంటే 2025 మోడల్ కొనడం ఇప్పుడు కరెక్టా, 2026 మోడల్ కొనడం కరెక్టా అంటే కొద్దిసేపటి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అది పక్కన పెట్టేస్తే బట్ మీరు కొనేటప్పుడు మోసపోకండి. ఇప్పుడు మనం లేకపోతే షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ వెళ్ళి సార్ ఇది 2020 లేటెస్ట్ మోడల్ ఇది మీరు తీసేసుకోవచ్చు, జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2025లో జరిగింది, ఇది కూడా 5 స్టార్ అంటే అప్పుడు 5 స్టార్ ఇప్పుడు 5 స్టార్ కాదు సుమా. ఖచ్చితంగా స్టార్ లేబుల్ మీద 2026 మోడల్ ఇయర్ 2026 ఉండాల్సిందే. అక్కడ ఏదైతే టైం పీరియడ్ ఉందో అక్కడ 26 జనవరి నుంచి 27 డిసెంబర్ వరకు ఆ లేబుల్ పీరియడ్ మీద ఏమంటారు ఆ ఇయర్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అలా మోసపోవద్దు. 2025 కనిపించిందంటే వద్దు, నో. ఏది వాళ్ళు ఇది లేటెస్ట్ మోడలే అని చెప్పి అమ్మితే. కానీ అలా కాకుండా నేను ఇప్పుడు మీకు చెప్పేది ఒకసారి వినండి. యూజువల్గా
లైక్ ఇప్పుడు పానాసోనిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ పానాసోనిక్ తీసుకోమని కాదు. పానాసోనిక్ 2025 మోడల్ మనం చూస్తే 5 స్టార్ మోడల్ 5100 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. సేమ్ ఫ్యాన్ ఎయిర్ త్రో ఉంది, సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ డిజైన్, ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. జస్ట్ మీకు ఇక్కడ కొత్త ఏసీ రేటింగ్ ప్రకారం 5 స్టార్తో వస్తుంది. అండ్ ఏదో డస్ట్ బస్టర్ టెక్నాలజీని ఒకటి తీసుకొచ్చారు. అండ్ ఇలాంటి కొన్ని వాళ్ళు ఇన్నోవేటివ్గా చేయాల్సిన ఒక రెండు మూడు ఫీచర్స్ తీసుకొస్తారు. ఎండ్ ఆఫ్ ది డే కూలింగ్ కెపాసిటీ రెండిట్లో సేమ్ ఉండి, కూలింగ్ రెండిట్లో సేమ్ ఉండి, బిల్డ్ క్వాలిటీ రెండిట్లో సేమ్ ఉండి, రెండింటి మధ్యలో కేవలం స్టార్ రేటింగే డిఫరెన్స్ ఉండి వాటి మధ్యలో ప్రైస్ అనేది మోర్ దాన్ 6000 ఉంటే నా సజెషన్ 2025 మోడల్కి వెళ్ళండి. ఎందుకు? ఇప్పుడు పానాసోనిక్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓల్డర్ మోడల్ 759 యూనిట్స్, కొత్త మోడల్ 681 యూనిట్స్. మనం కనుక ఇయర్కి చూసుకుంటే వాళ్ళ సినారియోలో వచ్చి చాలా తక్కువ, బట్ నా సినారియోలో నేను రియల్ టైం టెస్ట్లో మాకు అరౌండ్ 878 యూనిట్స్ కన్జంప్షన్ వచ్చింది ఇయర్కి. దాన్ని కన్సిడర్ చేసి చూస్తే ఆ ఎక్సెస్ యూనిట్స్ ఏదైతే మనం కొత్త ఏసీ తీసుకుంటే మనకి ఎక్సెస్ యూనిట్స్ బెనిఫిట్ అవుతుందో ఆ బెనిఫిట్ అయిన అమౌంట్ బెనిఫిట్ అయింది 5 ఇయర్స్ వాడినా సరే మనకి 3500 3700 దాటట్లేదు మన పవర్ బిల్ అనేది. అంటే స్టిల్ మనం అప్ ఫ్రంట్ పెట్టే 6000 రూపాయలు రికవర్ చేయాలంటే మనకి దగ్గర 7 సంవత్సరాల టైం పడుతుంది. మరి అదే 7 సంవత్సరాల టైంలో అదే 6000 రఫ్ క్యాల్కులేషన్ ఫైనాన్షియల్గా నేనేమి మీ క్లాస్ పెట్టలేదు, ఎఫ్డీలు వేసినా సరే అట్లీస్ట్ 50% ఆ మనీ గ్రో అవుతుంది. 7 ఇయర్స్ అంటే 11 ఇయర్స్లో అసలు డబుల్ అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ ఫ్రంట్ పెట్టే మన మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం స్టిల్ అగైన్ సేమ్ ఫీచర్స్ ఉండి, సేమ్ కూలింగ్ కెపాసిటీ ఉండి, జస్ట్ ఐసీ రేటింగ్ మారినందుకు మీరు 6000 రూపాయల కంటే ఎక్కువ పెడితే అప్పుడు నాట్ వర్త్ మనీ 2026 మోడల్స్. లేదు మీరు 2025 మోడల్స్ 26 మోడల్స్కి జస్ట్ మీకు 4000 లేదా 3000 డిఫరెన్స్ ఉంది అనుకోండి, ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఎస్పెషల్గా పానాసోనిక్ లాంటి ఏసీ కనుక 3-4,000లో మీకు కొత్త మోడల్ అవైలబుల్గా ఉంటే 4000 గ్యాప్ ఉంటే కొత్త మోడల్కి వెళ్ళండి. ఎందుకంటే డస్ట్ బస్టర్ టెక్నాలజీ తీసుకొచ్చారు అండ్ అలా మీకు ఐసీ రేటింగ్లో చేంజెస్ ఉంటుంది అండ్ కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. అప్పుడు మాత్రం వాల్యూ ఫర్ మనీ. ఎస్పెషల్గా ఇప్పుడు కొన్ని మోడల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ 5 స్టార్ మోడల్ ఏమో 35,000 ఉంది, ఈ ఇయర్ 5 స్టార్ మోడల్ ఏమో మనకి దగ్గర 45,000 రూపాయలు ఉంటుంది. అంటే 10,000 రూపాయల గ్యాప్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని 2025 మోడల్ బాగుంది. అందుకని నేను రీసెంట్గా కొత్త స్టార్ రేటింగ్ తోటి 5 స్టార్ ఏసీస్ ఎక్కువ అవైలబుల్ లేవండి. జస్ట్ క్యారియర్ పానాసోనిక్ తీసుకొచ్చింది, వేరే వాళ్ళు తీసుకురావట్లేదు. ఎందుకంటే హార్డ్వేర్ చేంజెస్ చేయాలి, అది అచీవ్ చేయడం అంత ఈజీగా. అందుకని అందరు 3 స్టార్ మోడల్స్ లాంచ్ చేశారు, 5 స్టార్ అయితే లాంచ్ చేయలేదు. అందుకని 3 స్టార్ ఆల్రెడీ మనం క్యారియర్ అదేమంటారు ఎల్జీ ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ చేసాం, 5 స్టార్ పానాసోనిక్ చేసాం, ఇంకా కొత్తవి చాలా రాబోతున్నాయి, అవన్నీ టెస్ట్ చేస్తాం. వాటన్నిటి రివ్యూస్ మిస్ చేయకుండా ఉండాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా 2025 మోడల్స్ ఇప్పుడు రైట్ను ఏవైతే బెస్ట్ ఆఫర్లో ఉన్నాయో వాటికి సంబంధించిన బెస్ట్ ఏసీస్ ఏవి అని చెప్పేసి 2026లో ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూస్తే మీకు 2025 మోడల్స్లో ఒక మంచి ఏసీ తక్కువ ప్రైస్లో పర్చేస్ చేయొచ్చు అనమాట, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా ఆ వీడియో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని మాత్రమే కొనండి. మేము ప్రాక్టికల్గా ప్రతి ఏసీని కొని టెస్ట్ చేసి వీడియో చేస్తుంటాం. సో దట్ మీరు రివ్యూ చూసాకే కొనండి. నేను ఏది చెప్పినా సరే, నేను బెస్ట్ ఆఫ్ వీడియోలో ఇది బెస్ట్ అని చెప్పినా దాని రివ్యూ చూసుకోనండి. ఎందుకంటే ప్రతి ఏసీలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. ఒక ఏసీని కూలింగ్ కెపాసిటీ ఒక్కటి చూసేసి బెస్ట్ అని చెప్పే వీడియోస్ మీకు కోకొల్లలుగా యూట్యూబ్లో దొరుకుతాయి, అవి నమ్మకండి. వాళ్ళకి ప్రాక్టికల్గా ఏం తెలియదు, జస్ట్ వాళ్ళు ఆన్ పేపర్ స్పెక్స్ పే చేసుకొని చెప్తారు. కాబట్టి డోంట్ బిలీవ్ దట్. ఈవెన్ దో నేను చెప్పినా సరే నా రివ్యూ చూడమని చెప్తున్నాను, లేదా వేరే వాళ్ళ రివ్యూ అని చూడమని చెప్తున్నాను. వితౌట్ వాచింగ్ రివ్యూ ఎనీ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొద్దు. అండ్ బెస్ట్ ఏసీస్ ఏవైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను టెస్ట్ చేసిన అన్ని ప్రోడక్ట్లో ట్యాగ్ చేశాను ఇక్కడ, అన్ని ఏసీస్. దాన్ని బట్టి మీకు నచ్చిన ఏసీ మీరు అక్కడ నుంచి అయితే తీసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.